తెలంగాణలో వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ ఇకపై బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఇకపై ట్రాఫిక్ రూల్స్ని కనుక బ్రేక్ చేశారనుకోండి, మీకు చలాన్ మెసేజ్ రాదు, డైరెక్ట్గా మీ అకౌంట్లో మనీనే కట్ అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అలా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ చలాన్లను డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచే ఆటో డెబిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మీరు వెహికల్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తారు కదా, అదే టైంలో మీ బ్యాంక్ అకౌంట్ని అక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. సిగ్నల్ జంప్ చేశారో టెక్నాలజీ ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డబ్బులు తీసేసుకుంటుంది. ఇది కాక ఇకపై ట్రాఫిక్ చలాన్ల పైన డిస్కౌంట్ కూడా ఉండదట. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ దీని తర్వాత ప్రజలు ఒకటే అడుగుతున్నారు, ఈ రూల్స్ అన్ని మాకేనా, ప్రభుత్వానికి ఉండవా? దారులు మొత్తం గుంతలమయం, వర్షం పడితే రోడ్లన్నీ చెరువులైపోతాయి. ఇక కార్లు బైక్లు నీళ్ళల్లో మునిగి లక్షల్లో నష్టం జరుగుతుంటే మరి ఆ అమౌంట్ను ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ చేస్తారు అని. ఒక పక్క సిటీలో గజానికో యూటర్న్, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, గంటల తరబడి జనం నరకం చూస్తున్నారు. ప్రజలకు సరిపడా బస్సులు లేవు, మెట్రోలో చోటు లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను గాలి కొదిలేసి ఇలా ప్రజలపైనే జరిమానా విధిస్తే సరిపోతుందా? ఒకవేళ తప్పుడు చలానా పడితే సామాన్యుడు కోర్టు చుట్టూ తిరగాలా? డిస్కౌంట్లు ఎత్తేసి జోబులు ఖాళీ చేయడమేనా ట్రాఫిక్ నియంత్రణ అంటే? రిజిస్ట్రేషన్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి డబ్బులు కట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలియదా? ముందు గుంతలు లేని రోడ్లు ఇవ్వండి, ట్రాఫిక్ నియంత్రణకు చెక్ పెట్టండి, సిగ్నల్ వ్యవస్థను సరిచేయండి, యూటర్న్ నరకం నుంచి విముక్తి కల్పించండి. ఆ తర్వాతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయండి. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి.